మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణ పేపర్కి సంబంధించి బనకచెర్లను నిలువరించాలి, ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదు. అలాగే జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఉన్నారు. ఇక దీనికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి జిల్లా వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తామంటూ కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. రైట్ గా బనకచెర్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి కొంతమంది రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. హరీష్ రావు అలాగే సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే రాజకీయ విశ్లేషణను అందించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అలాగే రాజకీయ విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం బ్రాహ్మణి, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చూసుకున్నట్లయితే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడుకోం చూసుకోవచ్చు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం కూడా ఉండబోతోంది అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పేసి ఉత్తమ్ చెప్తున్నారు. ఎలా చూసుకోవాలంటారు? దీనిపై హరీష్ రావు స్పందించారు, అలాగే సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు ఓవరాల్ గా బనకచెర్లకు సంబంధించి? బ్రాహ్మణి, మనకి జల వివాదాలని పరిష్కరించేది కేంద్రమే కనుక ఇప్పుడు బంతి కేంద్రం కొట్లో ఉంది. ఎందుకంటే పరస్పరం ఆంధ్రప్రదేశ్ నాయకులు, తెలంగాణ నాయకులు విమర్శించుకోవడం, ముఖ్యంగా తెలంగాణలో మూడు ముక్కలాట. బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. అట్లాగే అక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే వైసీపీ, టీడీపీని విమర్శిస్తూ వైసీపీ ఇట్లా మొదలు పెట్టారు. కనుక మొత్తం మీద ఏంటంటే ఈ 5-6 పార్టీల రాష్ట్రంలో ఉన్న పార్టీలు నాయకుల మధ్యన వివాదం కంటే వాస్తవాలు గమనించి ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉంది. అదే అక్కడికి చేరింది. సిఆర్ పాటిల్ ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిశారు. వాస్తవాలు వివరించారు. అంటే మా గొప్పతనమే అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే ఇంత గట్టిగా ప్రయత్నం చేయకపోతే అఖిలపక్షం సమావేశం పెట్టకపోయేవాళ్ళు, లేకుంటే మేము చేసినామనే వాళ్ళు. ప్రపంచానికి తెలిసింది కదా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేదు అని. ఇప్పుడు పోయారు. ఈ పని కొంచెం ముందు చేసేది ఉంది అని విమర్శ. అందుకే అంటే మనకు బీజేపీ ఉంటుంది, 2 రాష్ట్రాలు సమానమే కదా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని పెడతామని సిఆర్ పాటిల్ గారు చెప్పారు. ఇది కరెక్ట్ అంటున్నారు. సంప్రదింపుల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే అవాస్తవాలు, అసత్యాలు, మనకు ఇవన్నీ సత్యాలు, అర్థ సత్యాలు చెప్పే పరిస్థితి కంటే ఇది కేంద్ర పరిధిలో అంశం కనుక వాళ్ళు పరిశీలించారు. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వాదన ఏదైతే సరే రాజకీయ విమర్శలను పక్కన పెడితే కొంత అవగాహన రాహిత్యం కూడా కనపడుతుంది. ఏంటంటే ఏ బేసిన్ లో ఏది ఉంది తెలియని లేదని ఇంకా కొంచెం పరిశీలన చేయాలి. యాక్చువల్ గా మన అఖిలపక్ష సమావేశం ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆభాసపాలు కూడా అయింది. ఆయన ఎంతసేపు పాత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం మోపడం, పాపం అంతా కేసీఆర్ ది అనడం, దాంతో బీఆర్ఎస్ ఎంపీ బయటకు వాకౌట్ చేసేటుకోవడం. అంటే ఒక అఖిలపక్ష సమావేశంలో చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం నిజంగానే ఉంటే, కానీ అది కొంచెం దాటి రాజకీయ విమర్శలు పాల్గొనడం వల్ల అసలు సమస్య పక్కకు పోతున్నారు. రెండోది ఏంటంటే వారికి కూడా అంటే ఇప్పుడు లైవ్ లో ప్రసారం చేస్తూ కొంత అక్కడ ఏదో గందరగోళం జరుగుతుందని చెప్పి లైవ్ ఆపారు. కానీ మొన్న కొన్ని చాలా అవాస్తవాలు, లేకపోతే అది అవగాహన లేని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి అని విమర్శ ఉన్నది. అవగాహన లేని మాటలు అంటే ఉదాహరణకు మనకు బనకచెర్ల ఎక్కడ ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుంది అంటే సలహాదారు సరిగ్గా చెప్పలేకపోయిండు. ఆయన ప్రకాశం జిల్లా అనుకుంటున్నాడు. అంటే అంత అవగాహన రైతులతో ఉంటే రేపు పొద్దున పైకి పోవడానికి మరి అధికారులు అట్లా ఉన్నారా, లేకుంటే ముఖ్యమంత్రి స్థాయి అట్లా ఉందా తెలియదు. కానీ మొత్తం మీద కొంత అవగాహన రాహిత్యం కనపడుతుందండి. ఏబీసీలో ఏది ఉన్నదని చెప్పి ఇట్లా. దీనికి ప్రతిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆయన ఎంతసేపు వీళ్ళు తెలంగాణ ప్యాట్లకు వ్యతిరేకం కాదంటున్నారు. కానీ గతంలో తెలంగాణ ప్యాట్లకు వ్యతిరేకం చేసిన సందర్భం మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సందర్భం చూసాం. అంటే కాళేశ్వరం నుంచి మొదలుకొని ఇవన్నిటి మీద ఒరిలు పెట్టిన సంగతి చూసాం. మనకు మినిట్స్ ఉన్నాయి కదా, జలవనరుల శాఖ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏం బాధించామో చూశాం కదా మనం అన్ని కూడా. కనుక అది అవాస్తవం. 2 కళ్ళ సిద్ధాంతం ఇంకా కొంత బౌన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు ఇందులో ఏమని, ఏదైనా కానీ మీకు 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటాను ఇచ్చేసి దానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక మాట
అంటే మిగతాది మీరు ఏం చేసుకోమైనా సరే అని అది కూడా కరెక్ట్ గా అంటున్నాను. ఎందుకంటే మిగులు జలాలు అనేవి లేవు. బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోకపోతే మిగిలిపోతున్నాయి కానీ ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెప్తుంది, రేపు పొద్దున మధ్యప్రదేశ్ లో కొంత ప్రాంతం అభ్యంతరం చెప్తుంది, పరివాహక ప్రాంతాలు చూసుకుంటే మహారాష్ట్ర అభ్యంతరం చెప్తుంది. ఇట్లా చూసుకుంటే మరి ఒరిస్సా కూడా కిందికి పోతే ఒరిస్సా కూడా అభ్యంతరం చెప్తుంది. పోలవరం మీద అదే జరిగింది కదా, ఒరిస్సా అభ్యంతరాలు పక్కన పెట్టి చేశారని మాట్లాడుతున్నారు. ఒక పోలవరం తప్ప మిగతా ఏ ప్రాజెక్టుకు అనుమతి లేదని నిన్న రేపు మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తప్ప అంటున్నారు. శ్రీరామ్ సాగర్ ఎప్పుడు హయాంలో కట్టిండ్రు, ఏ అనుమతి లేకుండా శ్రీరామ్ సాగర్ కట్టిండ్రా? పోచంపాడు అంటారు, దాన్ని శ్రీరామ్ సాగర్ అంటారు. ఏ అనుమతి లేకుండా మీకు నిజాం కాలంలోనే కడెం ప్రాజెక్టు కట్టారు. మరి అవన్నీ కడెం ప్రాజెక్టు వెనకటిది కదా, 100 ఏళ్ళ క్రితం కదా. అట్లానే ఎల్లంపల్లి కట్టారు. ఎల్లంపల్లి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దానికి ఏ దానికి అనుమతి లేవు అనేది సరైనది కాదు. ఏమైనా సరే ఇది జల వివాదాన్ని నీటిలోని జ్వాల రేగ మంట ఏటులో ఆరుననే పాట గుర్తొస్తుంది. నీటిలో జ్వాల రేగొద్దు, నీటిలో మంటలు రేగొద్దు. నీటి మంటలు ఆపాలంటే పూర్తిగా అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ మంత్రికి, అంతే సిఆర్ పాటిల్ ఇద్దరిని పిలిపిస్తాను. ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒక అమికబుల్ సెటిల్మెంట్ అంటాం చేసుకుంటే మంచిది అంటున్నాను నేను. అలాగే ఇక చూసుకున్నట్లయితే హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. పచ్చజెండా ఊపింది రేవంతే, కేసీఆర్ హయాంలోనే ఎఫెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చే జరగలేదు. ఇక ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాయకపోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం చూసుకోవచ్చు. బనకచెర్లకు సంబంధించి ఎలా చూడాలంటారు? మా హయాంలో జరగలేదు, రేవంత్ హయాంలోనే జరిగిందని వీళ్ళు, కాదు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని వాళ్ళు, ఒకరి మీద ఒకరు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీనికి సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుందంటారు? అయితే ఇటు నుంచి అటు నుంచి ఇటు బంతి వాళ్ళ కోటర్లు వేసుకుంటారు. ఏమంటున్నానంటే ఎవరు కూడా తెలంగాణకు అన్యాయం చేయాలని కేసీఆర్ గారు అనుకోరు, రేవంత్ రెడ్డి గారు అనుకోరు. కానీ ఏమైందంటే ఒక పక్క నా పక్కే చూడు, అటు పక్క చూడక సినిమా డైలాగా మా పక్కే చూడు అని అంటున్నారు వీళ్ళిద్దరు కూడా. నేను ఏమంటున్నానంటే మొన్న కూడా అంటే అర్థసత్యాలు చెప్పి నేను ఎందుకంటున్నానంటే ఆనాడు కేసీఆర్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జలవనరుల శాఖ ముందు కూర్చున్నప్పుడు, సిడబ్ల్యూసి ముందు కూర్చున్నప్పుడు ఆయన కేసీఆర్ గారు చెప్పిన మొదటి పేరా మాత్రమే చదివారు. ఆ తర్వాత ఐదో పేరా అంశం చదవలే కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఎవరి వైపు వాళ్ళు చూపించుకున్నారు. మొత్తం మీద ఈ 10 ఏళ్ళు దీన్ని మొత్తం 1068 టీఎంసీలు ఎందుకు వాడుకోలేకపోయినరు అనే మాట అది ఇప్పుడు వీళ్ళకే కదా, ఈ 10 ఏళ్లకే కదా, అంతకుముందు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అందరికి వర్తిస్తూ అంటున్నారు. అందుకని ఇప్పటిదాకా వాడుకోలేదు. ఇప్పుడైనా సరే నీళ్లు ఉన్నాయి అనుకోకండి, ఉన్న నీళ్లు సరిగ్గా వాడుకుంటే మిగులు జలాలు పెద్దగా ఉండవు. కనుక మనం వాడుకున్న మన అవసరాలు తీరిన తర్వాత వేరే బేసిన్ కదా. బనకచెర్లలో ముఖ్యమైనది వేరే బేసిన్ మళ్ళిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇంకో కారణపడి చేశారు, వేరే బేసిన్ మళ్ళిస్తున్నారని చెప్పి. యాక్చువల్గా శ్రీరామ్ సాగర్ శ్రీకాకుళంలో వేరే బేసిన్ లేదు. ఏమైనా ఉంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల మనకు ప్రాణహిత చేవేళ్లలో మాత్రమే హైదరాబాద్ దాటి చేవేళ్ల దాకా తీసుకుపోతామంటే నేను కూడా అభ్యంతరం పెట్టా, సరైనది కాదని. మూసీ నది నుంచి మొదలు పెడితే హైదరాబాద్ అంతా కృష్ణా బేసిన్ లో ఉంటది. హైదరాబాద్ ఇటు పక్క హైదరాబాద్ కు 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ఉత్తర నుంచే ఇప్పుడు గోదావరి బేసిన్ లో ఉంటది. మంజీరా అనేది గోదావరి బేసిన్ లో. మరి మంజీరా నది నుంచి నీళ్లు తీసుకుపోయి మరి హైదరాబాద్ కి ఇస్తున్నాం కదా. హైదరాబాద్ విషయనగరం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరమే హైదరాబాద్ కు నీళ్లు వద్దు అంటే వేరేగా ఉంటది అంటున్నాను. అందుకని ఇది బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే మేము పరిధులు దాటుతున్నాం, మేము ఇంటర్ రివర్ చేంజ్ చేస్తున్నాం, మీరు కూడా పరివాహక ప్రాంతం దాడుతున్నారు కదా అని ఒక మాట, అది ఇద్దరికి వర్తిస్తే కష్టం కదా, రేపు పొద్దున ఈ ప్రాజెక్ట్ అయిపోయే ప్రమాదం. అందుకని కాళేశ్వరం ఎటువంటి ప్రాజెక్టు, అట్లానే ఎటువంటి స్కీము, బనకచెర్ల కూడా అటువంటి. గంగా టు కావేరి దానిలో సగం నుంచి పండిస్తే సరైనది కాదని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే కదా. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఇద్దరి మీద మన హరీష్ రావు గారికి చేసిన విమర్శలో వాస్తవం ఉంది అంటున్నాడు. హరీష్ రావు గారు చెప్తున్నా స్పష్టంగా, మేము ఎవరు కూడా మేము అన్యాయం చేయాలని లేదు, పలసగా చదవండి అని చెప్పి పేపర్ సబ్మిట్ చేస్తున్నాడు. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి కదా ఆయన. అందుకని రెండు గమనించాలి. ఇందులో కూడా వీరు ఒక పేర చదవకపోవచ్చు, దాని అంటలేదు. కానీ అందరూ కూడా ప్రభుత్వాలు శాశ్వతం కదా. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది గమనించాలి. దాన్ని బట్టి పైకి పరిపాలన పంపాలి. ఎక్కడ తప్పు జరిగినా రాతపూర్వకంగా తప్పు జరిగితే కష్టం. నోరు జారితే మనం కాలు దాటితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు దాటితే వెనక్కి తీసుకోరాదు అన్నట్టు కాగితం మీద పెట్టిన మాటలు కూడా వెనక్కి తీసుకోరాదు. అందుకని ఎవరు అన్యాయం చేసారని చర్చ కాదు. ఇప్పుడు అన్యాయం జరగకుండా ముందు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక చూసుకున్నట్లయితే కనుక ఇంకా మరో విషయం చంద్రబాబు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. రామ్మోహన్ రావు గారు, బనకచెర్లపై ఢిల్లీకి వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాము, ఇచ్చి పుచ్చుకునే ధోరణి వ్యవహరిద్దాము, తెలుగు రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి చంద్రబాబు మాట్లాడారు. అలాగే కొంచెం డీటెయిల్గా కనుక లోపలికి చూసుకున్నట్లయితే బనకచెర్లపై పోరాటం ఎందుకు, ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు,
మేము కట్టుకొద్దామని చెప్పామా అని చెప్పేసి దీనిపై రెండు రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి కూర్చుని మాట్లాడదామని చెప్పేసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం చూసుకోవచ్చు. ఎలా అంటారు? ఏ విధంగా విశ్లేషణ చేస్తారు? ఎవరు వద్దన్నారంటే కాగితాలు ఉన్నాయి కదా. గత సమైక్య పాలనలో ఏం జరిగింది, తర్వాత ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే కాగితాలు ఉన్నాయి కదా. అంటే కాగితాలు పరిశీలిస్తే ఈ మాటలు పనికిరావండి. గతంలో ఇప్పుడు చెప్తున్నాను కదా, పోలవరం మీద తెలంగాణ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పినాడు కదా. తెలంగాణ అభ్యంతరం చెప్తే జాతీయ ప్రయారిటీ ప్రకటించిన తర్వాత కదా మిగతా అనుమతులు వచ్చినాయి కూడా. మొదలు పెట్టినప్పుడు అయితే అనుమతి లేవు కదా. అందుకని ఏమంటే నీటి వాడకంలో కొంచెం భావోద్వేగాలకు దూరంగా ఆలోచించాలి. నేనైతే చెప్తున్నా కదా, రైతులు ఎక్కడైనా రైతులే. మరకచెర్ల ప్రాజెక్టు వాస్తవం కావాలంటే మీది వాడికి అష్యూరెన్స్ ఇవ్వకుండా రేపు పొద్దున కట్టిన ప్రాజెక్టుకేమో హక్కులు వస్తాయి, కట్టిన వాడికి హక్కులు దక్కవు అంటున్నాడు. మీకు హక్కులు ఎందుకు కట్టుకోలేదు? ఇప్పుడు అదే కదా ఆ ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న కూడా ఆ విధంగా వాస్తవం ఉంది కాదట్లేదు. కానీ మా రేవంత్ రెడ్డి గారు అన్న దాన్ని ఏంటంటే 968 టీఎంసీ 1068 టీఎంసీలకు మీరు అష్యూరెన్స్ ఇచ్చేసి మీ ప్రాజెక్టులకు ఒక్క కాగితం కూడా వ్యతిరేకం పెట్టమని సిడబ్ల్యూసీ ముందు ఒప్పుకోమనండి అని ఆయన అంటున్నాడు. అదే కాదు, రేపు జరగాల్సింది ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మీ హక్కులు మీవి, మా హక్కులు మావి, మీ హక్కులకు భంగం కలగకుండా మేము నీళ్ళు తీసుకెళ్తాం అనే మాటను అగ్రిమెంట్ ద్వారా చేసేస్తే అయిపోతుంది. అదిగా అంతకంటే ముఖ్యమైనదంటే బచావత్ ట్రిబ్యునల్ కూడా మొత్తం మళ్ళీ మహారాష్ట్ర వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళ పంచాయతీ ఎక్కువైతే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచాయతీ ఎక్కువైతే మహారాష్ట్ర కూడా జోక్యం చేసుకుంటది. కనుక బాబ్లీ కింద ఒక్క చుక్క నీళ్లు మన గోదావరిలో ఏమైనా ప్రాణహిత కలిసిన తర్వాత నీళ్లు ఉన్నాయి. కనుక మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కూడా కారణం అదే. కనుక ఓ రకంగా చూసుకుంటే కింద శబరి ఉన్నది, శబరి నది నుంచి చాలా వస్తాయి నీళ్లు. అసలు ఆపుకోవడానికి దిక్కు లేకనే బయటకు పోతున్నాయి కదా. 90 టీఎంసీ ఇంత చేస్తే మనకు పోలవరం ప్రాజెక్టు 90 టీఎంసీలే. కనుక కింద ధవళేశ్వరం అయితే కాలు అడ్డం పెట్టినట్టు పెద్దగా అది బ్యారేజ్, అది డ్యామ్ కాదు, పెద్ద ధవళేశ్వరం బ్యారేజ్ లెక్కనే. కనుక ఇవన్నీ చూసుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు అంటే కదానికంటే ఎంత వీలైతే అంత తొందరగా అంటే మన సిఆర్ పాటిల్ గారు మీటింగ్ పెట్టి ఇద్దరిని కూర్చొని ఇద్దరు అభ్యంతరాలు పరిశీలించి, ఇద్దరు అభ్యంతరం ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, ఎవరైనా రేపు ఇంకెవరైనా రావచ్చు. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల బాధను విని ఒక అమ్యూనికేబుల్ సెటిల్మెంట్ చేయాలి. అప్పుడు ఏమంటే బీజేపీ కూడా ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెరిచినట్టు వీళ్ళు మధ్యగా చోద్యం చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అదే. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టించడానికి సమస్య ఎందుకు వస్తుండే? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాలే కనుకనే సమస్య. కనుక కృష్ణాలో నీళ్ళు లేవు, కలుపుకోవాలి, దానికి తెలంగాణకు కూడా న్యాయం జరగాలి. ఈ రెండు కూడా పరస్పరం జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. విన్ విన్ సొల్యూషన్ ఉన్నది. విన్ విన్ సొల్యూషన్ నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రత్యేకించి పంకచర్ల మీద మాట్లాడితే నేను ఒక నిపుణుడిగా విన్ విన్ సొల్యూషన్ ఉంది. కానీ దాని పక్కన పెట్టి ఈ రాజకీయ నాయకులు పంచాయతీలో ప్రజల భావోద్వేగాలు తెచ్చగొడుతున్నారు, ప్రజలను రెండు పక్కన చీరుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక ఏపీకి సంబంధించి ఒకసారి ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే హత్యలు చేయొచ్చని చెబుతున్నారు. జగన్ ఏం నేర్పిస్తున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఆయన ఆలోచన, అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను కూడా ప్రేరేపిస్తున్నారు. బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు, విగ్రహాల, దేశంలో ఏ రాజకీయ నేతలైనా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా అని జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక జగన్ వర్షన్ ఏంటంటే టీడీపీ వారిని నరుకుతా అన్నాడంటే మంచిదే కదా, ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా? షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు, వైకాపా అధినేత జగన్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఏ విధంగా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్ లో మధ్యయుగ రాజకీయాలు వస్తున్నాయి. అంటే గతంలో రాజులు రాజ్యాలు గెలిచిన తర్వాత ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట, మొత్తం యువతనంతా చంపేవాళ్ళు. రాజును మనకు శరణం కోరడము రాజు, లేకపోతే చచ్చిపోవడం, రెండే మార్గాలు ఉండేటి. ఇప్పుడు అట్లాగే జరుగుతుంది. అధికారం పోగానే మిగతా వాళ్ళని చంపేద్దామా కొట్టేద్దామా అనే పరిస్థితి వస్తుంది. అంటే ఏమన్నట్టు వరకు చెప్పానంటే, అందుకనే మొన్నటి సంఘటన చూస్తే స్పష్టంగా ఇంతమందితో బల ప్రదర్శన అవసరం లేదు. అంటే ఒక సామాన్య కార్యకర్త ఎప్పుడో వాళ్ళ దగ్గర చనిపోయిన విగ్రహావిష్కరణ పోవడం ఏంది, ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వీరంగం చేయడం ఏంది, అట్లాగే అందులో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళని కనీసం పట్టించుకునే దిక్కు లేదంటున్నాడు. అందుకనే ఇవాళ నరుకుతా అనే మాట ఏదైతే ప్లకార్డ్ పట్టుకున్న అబ్బాయినుడో రవితేజ అనుకుంటాను, అంటే వాళ్ళ మానసిక స్థితి అర్థం చేసుకోండి. నరుక్కుంటూ పోతామని అంటే ఏమన్నట్టు. కనుక సినిమా డైలాగ్ పెట్టొద్దా? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని యాక్షన్ చేసి పెడుతున్నాడు. నిజంగా చెప్పండి, పుష్ప సినిమా పట్ల అంటే ఆ క్యారెక్టర్ పట్ల అల్లు అర్జున్ మీద వ్యతిరేకత లేదు, కానీ ఒక స్మగ్లర్ ని మనం ఆరాధిస్తున్నాం, ఒక స్మగ్లర్ పాత్రను ఆరాధిస్తున్నాం మనం. అంటే ప్రతి వాడు క్రికెటర్ నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల వరకు దాన్ని అనుకరిస్తున్నారు. ఆఖరికి రాజకీయ నాయకులు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనుకరిస్తూ నరుకుతా అంటే తప్పేముంటే అంటున్నారు. సినిమా డైలాగ్ పలికితే తప్పేమో, అది సినిమా వేరు, జీవితం వేరు. సినిమా వేరు, జీవితం వేరు. జీవితంలో ఇట్లాంటి రాజకీయాల్లో ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అంటే
ఏ సంకేతం ఇస్తున్నాం అంటే చంపుకుంటూ పోదాం అంటే మధ్య యుగాలను పోలీసు లేదు, వ్యవస్థ లేదు, రాజ్యాంగం లేదు, కోర్టు లేవు, ఏమి లేవన్నట్టే కదా. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మా అధికారం కోల్పోగానే అధికార పార్టీని చంపేస్తారు, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు ప్రతిపక్షాలను చంపేస్తారు. ఇది మాట చెప్పాలంటే ఇద్దరిని పక్షపాతం లేకుండా మాట్లాడాలంటే ఇద్దరే కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న వాస్తవాన్ని మాటల వాస్తవం ఉన్నట్టున్నాను. ఇట్లా నేరమయ రాజకీయాలు పెంచుకుంటూ పోతే రేపు నాయకులు ఇట్లా ప్రోత్సహించుకోతే నేను ఒక నేరస్తులతోని నేను రాజకీయం చేయాల్సి వస్తుంది కదా అని ఆవేదన కరెక్ట్ అంటున్నాను. ఒక 10-50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఈ పరిస్థితి లేకుండే. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమాన స్కందులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా ఇట్లా అనుకోలేదు ఉన్నది. అప్పుడు కూడా వెకిలి చేస్తారు, నవ్వుడు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు వెకిలిగా నవ్వేవాడు అనే మాట కూడా ఉన్నది మనకు. కానీ అంతవరకు నవ్వులు పోయి ఇప్పుడు నువ్వులు అవుతున్నాయి, నవ్వులు పోయి నువ్వులు అనే సామెత ఉన్నది. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే భౌతిక దాడులకు పోతున్నారు. ఇది సరైనది కాదు. మొన్న జరిగిన సంఘటనలో ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు ఎదురు పెట్టాల్సిందే. దానికి ఏం లేదు. శాంతి భద్రత రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా, ఏ ప్రభుత్వాన్ని అయినా సరే. కనుక చంద్రబాబు నాయుడు గారు ఆవేదనలో వాస్తవం ఉంది. ఇటుపక్క దీన్ని సమర్థించుకోవడం సరైనది కాదంటున్నాను. మంచి చెడ్డో జరిగింది, వాడేవాడో మాకు సంబంధం లేదు అని అంటే ఏం కాకపోతుంది. ఆఖరికి ఇప్పుడు చట్టాన్ని రక్షించాల్సిన రాజకీయ నాయకులే చట్టాన్ని ధిక్కరిస్తూ పోతే ఎట్లా? అంబటి రాంబాబు మీద కేసు అయింది. అదే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, మన చేతులు కలియడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే ప్రతిపక్షంలో ఉండగానే అధికార పక్షంలో ఉంటే అట్లా, ప్రతిపక్షంలో ఉంటే ఇట్లా. కనుక ఇవన్నీ ఉంటాయి. ఇంకొక మాట కూడా వస్తుంది బ్రాహ్మణి గారు, ఇక్కడ కుల ప్రసక్తి కూడా వస్తుంది. సరైనది కాదంట. నా అదృష్టం ఏంటంటే 3 కులాలకు సంబంధించిన వాడు కాదు కనుక పేరుగా కామెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా రామ్మోహన్ రావు గారు ఏ కులం అని చూసి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక ప్రధానమైన కులాలు ఏమి కాదు కనుక సమస్య లేదు. నేనేమంటున్నానంటే అక్కడ కమ్మ వాళ్ళని చంపేస్తున్నారని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా పార్టీలో కమ్మ వాళ్ళు ఉండొద్దా అని. అప్పుడు అదే ప్రశ్న ఇటు కూడా వస్తుంది కదా, మీ పార్టీలో రెడ్లు అంతా మీకు ఊడిగం చేయాలని కూడా అంటాడు కదా. ఇప్పుడు కమ్మ వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు ఊడిగం చేయాలనా అని జగన్మోహన్ ప్రశ్న రివర్స్ గేర్ లో పోతే, రివర్స్ అయితే ఏమైతే రెడ్లందరూ మీ పార్టీలో ఉండాలా అని సమస్య వస్తుంది కదా. సమతుల్యత ఇప్పుడు వీళ్ళంతా. అందుకని మధ్యయుగ రాజకీయాలు అంటే ఏమంటున్నానంటే పాలితుల వర్గం ఏదైతుందో అది కొన్ని కులాలే పాలిస్తున్నారు. ఆ కొన్ని కులాలే ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ చివరికి పల్లెకి మోసే బోయిలను పని చేస్తున్నారు. నిన్న 2 కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అట్టహాసంగా పోయిన సంఘటనలో కారు కింద నలిగిపోతే వాళ్ళని చూసే వాళ్ళు లేరు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళ మిగతా కులాలు లేవా? ఆంధ్రప్రదేశ్ లో కాపు, కమ్మ, రెడ్డి తప్ప మిగతా కులాలు లేవా? మిగతా కులాలు అన్ని అణగానే వర్గాలు లేవా? వాళ్ళకి రాజకీయ అధికారంలో పాలు లేదా? వాళ్ళకు రాజ్యాధికారంలో వాటా లేదా అని సమస్య వస్తుంది కదా. అందుకనే వాళ్ళ పంచాయతీలో ఒక రకం చెప్తానండి, కుల చైతన్యం పెరిగి మిగతా కులాలను తిరగబడ్డప్పుడు మాత్రమే ఈ కుల గజ్జికి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో కుల గజ్జి బాధతో చెప్తున్నాను. ఇది అంతమైందని నేను. ఓకే, రైట్. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే అద్భుతానికి అడుగు దూరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న విశాఖ తీరం 5 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లయితే చేస్తున్నారు. నేడు విశాఖకు ప్రధాని అలాగే ముఖ్యమంత్రి కూడా, ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతుంది అంటూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా ఇవ్వడం. ఇక రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు కూడా వేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఆర్కే బీచ్ అయితే భీమిలి వరకు 24 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రహదారిపై కూడా మొత్తంగా ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఇక రికార్డే లక్ష్యంగా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముస్తాబవుతోంది ఆర్కే బీచ్ ప్రాంతాల్లో. మరి దీన్ని ఎలా చేసుకోవాలంటారు? దీనిపై ఏమంటారు రామ్మోహన్ రావు గారు? మనం ఇది కదా మాట్లాడాల్సింది. నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఒక ఈవెంట్ జరగబోతుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా జరుగుతుంది. హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య నాయుడు గారు కూడా, మాజీ ఉపరాష్ట్రపతి వారు వచ్చారు. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. ఇవాళ యోగా డే ప్రారంభం అంటే కౌంట్ డౌన్ అనే కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతున్నాడు. ఇది రేపటి కాలం సరిగ్గా 24 గంటల తర్వాత రేపు ప్రధానమంత్రి మోడీ గారు మనకు యోగాంధ్ర అనే కార్యక్రమంలో వస్తున్నారు. యోగాంధ్ర పోయిన 21 మొదలైంది. రేపటికి సరిగ్గా 4 రోజులు. ఆంధ్రప్రదేశ్ లో అయితే అద్భుతంగా సాగిందని నేను అంటున్నాను. దాదాపు కోట్లాది మంది సర్టిఫికెట్ పొందారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో యోగా కార్యక్రమాలు చేసుకున్నారు. నిన్నటికి నిన్న ఇవాళ కూడా దాని కంటిన్యూషన్ జరుగుతుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే యోగా కేవలం మతం కాదు, సైన్స్ అని. అందుకని ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఈ పేరు తీసుకురావడంలో మాత్రం ప్రధానమంత్రి మోడీని అభినందించాలి మనం. ఏ పరిస్థితుల్లో ఆయన రాజకీయ విభేదాలు చాలా ఉండొచ్చు, నాకు ఆయనకు సమస్య కాదు. కానీ ఈ విషయంలో మాత్రం యోగాను ఒక అంతర్జాతీయ ఈవెంట్ గా మార్చిన ఘనత మాత్రం మన ప్రధానమంత్రి మోడీకి ఉన్నది. దానిలో ముఖ్యంగా 21 రేపు చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంటుంది ప్రామిణి. ఏంటంటే రేపు అత్యధిక పగలు ఉండే రోజు. యాక్చువల్ గా
అత్యధిక కాలం పగలంటే 13:30 గంటల పైన రేపు పగలు ఉంటుంది. రేపటి నుంచి మెల్లమెల్లగా పగలు కాలం తక్కువ అవుతూ రాత్రి కాలం పెరుగుతుంటది. అంటే మెల్లమెల్లగా మాగిపోద్ది అంటాం కదా, డిసెంబర్ కల్లా రాత్రి ఎక్కువై పగలు తక్కువ అవుతుంది. మనకు ఆయనాంతాలు ఇవన్నీ వాటి గురించి వేరే మాట్లాడుకుందాం మనం. కానీ ఏంటంటే రేపు యోగా డే మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరపడానికి ప్రధానమైన కారణం వాళ్ళ ఐక్యరాజ్య సమితి ఆమోదింపజేసి 2015 నుంచి జరిపేది ఉందో ఈ బ్రహ్మాండంగా కార్యక్రమం అంటున్నాను నేను. రేపు కూడా విశాఖ తీరంలో 5 లక్షల మందితో జరగడం అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు, అన్ని రికార్డులు అధిగమిస్తా అంటున్నాను. 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయడం మంది, అది 21 కిలోమీటర్ల దూరం ఆ విశాఖ తీరంలో అంటున్నారు. అది బ్రహ్మాండమైన ఈవెంట్ అంటున్నాను. ఇట్లాంటివి చేయడం వల్ల ఏంటంటే ఒక జాతి ఐక్యత ఏర్పడుతుంది. ప్రపంచంలో మనం అన్ని ఉగ్రామంగా మారిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్ జరుగుతుంది కనుక దీన్ని మనం ఆహ్వానించాలి, ఇట్లాంటి దానికి ప్రోత్సహించాలి. కానీ అన్నంటుకోకు నామాలకా కానీ ఇటువంటి ఈవెంట్ కూడా విమర్శించి ఇటువంటి ఈవెంట్ లో కూడా పెడార్థాలు తీసి చేసేవాళ్ళు ఉంటారు. కరెక్ట్ కాదంటున్నాను. అందుకని ఇవాళ హైదరాబాద్ లో మొదలైంది కౌంట్ డౌన్. రేపు ప్రధానమంత్రి మోడీ గారు యోగాంధ్ర అనే కార్యక్రమం మీద నెల రోజులు జరిగిన కార్యక్రమం ముగింపుగా రేపు 21 మన రాష్ట్రానికి రావడం చాలా గర్వకారణం అంటున్నాను. ఇది ఈవెంట్ ను ఒక రంగం పండుగలా జరుపుకోవాలి తప్ప దీన్ని విమర్శ చేయొద్దని నేను. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కనుక ఇక ట్రంప్ ఎట్టకేలకు అంగీకరించడం జరిగింది. అవును, వాళ్ళిద్దరిదే ఘనత అంటే భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు. ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ అణుయుద్ధాన్ని ఆపారని 2 దేశాలకు ప్రశంస. పాక్ సైన్యాధిపతులతో విందు భేటీలో ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ట్రంప్ అయితే ఎట్టకేలకు అంగీకరించారు. ఇంతవరకు తన క్రెడిట్ గానే పాక్ అలాగే ఇండియాకు యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎట్టకేలకైనా ఒప్పుకోవడం చూసాం. ఎలా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? అంటే గత మాటలకు అర్థం ఏంటిది? ఇప్పుడు దీని భావేమో తిరుమలే కానీ ఇప్పుడు నిన్న కేఏ పాల్ కూడా వచ్చాడు రంగంలోకి. కేఏ పాల్ ఏమన్నాడు, బుద్ధి లేదా నువ్వు ఎట్లా అంటున్నావు అని చెప్పి. సరిగ్గా ఆయన అడిగిన ప్రశ్న మనం కూడా అడగాల్సిందే. కానీ మొన్నటి దాకా మాట్లాడిన మాట విలువ ఏమిటి అంటున్నావు? ఒక అమెరికా అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించే దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన నేను ఆపానని ఆయనే అంటాడు. వీళ్ళు ఆపలేదంటే కాదు నేనే ఆపానని అంటాడు. గట్టిగా మాట్లాడితే వాణిజ్యంలో ఒప్పందాలు నేను గట్టిగా వ్యవహరిస్తానన్నాను, ఇద్దరిని బెదిరించాను కానీ కాపారని. ఇన్ని మాటలు ఒక్కసారి ఏదో పొరపాటున మాట జారంటే వేరు. ఇప్పుడు అట్లాగే మనకు పాకిస్తాన్ గురించి కూడా పాకిస్తాన్ బెస్ట్ ఫ్రెండ్ అనడము, పాకిస్తాన్ గ్రేట్ అనడము చూస్తున్నాం కదా మనం. అంటే ఆయన మాటలకు అర్థాలు ఏంటి అంటే ముడ్డి లేని కడుముంతా అంటారు. ఇది అంటే మనకు వెనకట ఇత్తడి ఒక గుండిగలా ఉండేది. అవి ఏంటంటే కింద బేస్ ఉండకపోయేది. బేస్ లేకపోతే ఇది ఎటు పడితే అటు దొరలేదు. అట్లాగే అంటే గులకరాయి గారు దొరలే గులకరాయి లాంటి వాడు ఈ మాటలకని నేను అంటున్నాను. దొరలే గులకరాయి గారు మాట్లాడే ట్రంప్ మాటలకు అర్థం ఇది కూడా. రేపు పొద్దున మళ్ళీ దీన్ని మాట మారుస్తున్న నమ్మకం ఏముంది మనకు? ఇప్పటిదాకా మాట్లాడిన మాటలకి వాళ్ళకి ముగింపు కలిగినట్టు కాదు, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నట్టున్నాను నేను. అందుకనే పాకిస్తాన్ గురించి నిన్న మాట్లాడిన మాటలు చూసినాం మనం. ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి విందు ఇవ్వడం చూసినాం మనం. అంటే ఈయన మాటలకు సీరియస్ గా తీసుకోవద్దని అర్థమవుతుంది. ప్రపంచ శాంతి కోసం ఈయన కృషి చేసేది ఏం లేదు, శాంతితో అంతకంటే కాదు. ఆయన అంటే అమెరికా అధ్యక్షులు చాలా మందికి 190% మంది ఇప్పటిదాకా పనిచేసిన అందరికి కూడా రక్తపు చేతులతోనే రెడ్ హ్యాండెడ్ గా ప్రపంచ శాంతి కృషి చేయడం కాకుండా ప్రపంచ వినాశనానికి కృషి చేసిండు. ఇది తప్పేం కాదు. ఈయన అంతకంటే ఎక్కున్నాడు. ఈయన కాకపోతే మాటల మాంత్రికుడు, మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు, చేతులు తక్కువ చేస్తున్నాడు. అన్ని యుద్ధాలు నేనే ఆపుతున్నాను, ఆపేశాను అంటున్నాడు. కాదు నేను ఆపలేదంటున్నాడు. కనుక ఆయన మాటలకు మనం పెద్దగా సీరియస్ తీసుకుంటే రేపు ఇదే మాట మనం మంచిగా మాట్లాడి మన ట్రంప్ గారు బ్రహ్మాండమని మనం అనుకోండి, రేపు పొద్దున దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అప్పుడు మనం ఫూల్స్ అవుతాం. అందుకని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలకు గతంలో ఒక అర్థాలే వేరుడే అనే పాట ఉంది కదా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలే వేరుడే అని మనము ఓ పాట పాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు, అమెరికాకు సంబంధించి మరో వార్తను చూసుకున్నట్లయితే అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ ప్రారంభమైతేంది. సామాజిక మాధ్యమాల వెయిటింగ్ తప్పదు. విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యా సంస్థలను ఎంపికకైతే ప్రాధాన్యమైతే ఇవ్వడం జరిగింది. ఇక అమెరికా చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకైతే అగ్రరాజ్యం ఒక శుభవార్త, మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎలా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పోసేది వాళ్ళే. జరుగుతుంది అదే. అంటే బాగా అప్పుడు ఎట్లుందంటే ఆకలికి అన్నము వేదనకి ఔషధం అంటారు. ఆకలి అన్నప్పుడు అన్నం పెడితే నీ కడుపు చల్లకుండా బ్రహ్మాండంగా ఉన్నది. అంటే గడ్డి పసిరి పెట్టే తింటాం. అట్లాగే వేదనకు నొప్పున్నప్పుడు ఔషధం పెట్టాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆకలిగా అయ్యేదాకా చూసి మనందరం కునారిలు పోయి అమెరికాకి అవకాశాలు పోయినాయి అన్నాక శుభవార్త చెప్తున్నాం. అది కదా, అంటే కొట్టేది వారే, మందు పెట్టేది వాళ్ళే అంటున్నారు. ఇప్పటిదాకా ఆయన విధానాలు చూస్తున్నాం కదా. సుంకాల యుద్ధంలో మళ్ళీ అన్ని వెనక్కిపోయిండు కదా. చైనాతో సహా 140% సుంకాలు వేసినప్పుడు వెనక్కిపోయిండు.
ఇది కూడా అంతే. విదేశీ వాళ్ళు రానిలేదు అంటే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు 2 యుద్ధాలు ఎదుర్కొంటున్నాడు ట్రంప్. ఒకటేమో బయట యుద్ధాలతోని సతమతం అవుతున్నారు. ఇంటి యుద్ధం అంటే ఇంట్లోని పోరు ఇంతింత కాదా అని ఇంట్లోనే అమెరికాలో ఆయన వ్యతిరేకిస్తూ లక్షలాది మంది వాళ్ళ ప్రదర్శన చేస్తున్నారు. దానికి కారణం విదేశీయులు కాదు, ఆ దేశస్తులే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. దానివల్ల ఏమైంది, మాకు లేబర్ దొరుకుతలేరు, మాకు గ్యాస్ స్టేషన్స్ లో డీజిల్ పోసేవాడు లేడు, పెట్రోల్ పోసేవాడు లేడు, అట్లాగే రెస్టారెంట్ లో పనిచేసేవాడు లేరు, మీ ఇంట్లో కూడా పనిచేసేవాడు లేరు అని ఎట్లా అని చెప్పి అమెరికన్స్ గగ్గోలు పెట్టి బయటకు వచ్చారు. అంటే విద్యార్థుల వీసా మీద పోయిన వాళ్ళు, ఇతరత్ర వీసా మీద పోయిన వాళ్ళు అక్కడ కొన్ని చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు కదా. వాళ్ళ బతుకుదరువు నశించడం కాక వీళ్ళకు వీళ్ళకు పని మనుషులు దొరికే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని ఇక్కడ ఏమైందంటే ఇది ఒక్కటే కాదు, ప్రపంచంలో ఆయన అవలంబిస్తున్న విధానాలు అన్ని బౌన్స్ అవుతున్నాయి. కేవలం 5 నెలలు అయింది, ఇంకా 3.5 ఏళ్ళు ఆయన భరించాలి, ఎట్లారా భగవంతుడు అని అమెరికన్ పౌరులు కోరుకుంటున్నారు, మొరబెట్టుకుంటున్నారు దేవుడికి. కనుక ఇప్పుడు ఆయన కొన్ని మారుతున్నారా లేదా కాదు, ఇటువంటివన్నీ కూడా 15% కంటే ఎందుకు తక్కువ అని అన్నారు. ఆ యూనివర్సిటీలలో మన అడ్మిషన్స్ పడిపోతే విదేశీ మార్కెట్ ద్రవ్యం రాదు కదా, వాళ్ళు డాలర్లా కోరుకుంటారు కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే కాలేజీల మనగడకే ప్రమాదం వచ్చింది. నిజంగా చెప్పాలంటే అవన్నీ మనకంటే పెద్ద యూనివర్సిటీస్ ఏం కావు. పనికిరాని యూనివర్సిటీలో కూడా మనం అమెరికా మోజు ఉంటది కదా, డాలర్ల మోజు. ఇండియా రూపాయలు 50,000 తీసుకున్నా తక్కువే, అమెరికన్ డాలర్లో 10,000 తీసుకున్నా ఎక్కువే అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే సమస్య అది. కనుక డాలర్ రూపంలో ఉద్యోగాలు కావాలనే, జీతాలు కావాలనే వాళ్ళు కన్నవారి కళలను సాకారం చేసే విధంగా పోతున్నారు. కానీ ఆయన నిర్ణయం కేవలం కాలేజీల ఒత్తిడి ఏమైందంటే పూర్తిగా మనం రద్దు చేస్తే ఈ కాలేజీలను మూతపడితే రేపు వచ్చే విదేశీ విద్యార్థుల రూపంగా వచ్చే విదేశ మార్క ద్రవ్యం పోతుంది. అంటే కన్జ్యూమరిజంలో కూడా మన వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు అక్కడ, అంటే షాపులు నడపడంలో కానీ వినియోగంలో కానీ. దాన్ని కూడా చూసి ఇవాళ మెల్లమెల్లగా దారికి వస్తున్నారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని ప్రకటన రాకపోతే చూడండి, తప్పనిసరి విదేశీ విద్యార్థులను ఆహ్వానిస్తామంటే. ఎందుకంటే భారతీయ విద్యార్థులు చైనా వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు అక్కడ, మిగతా వాళ్ళు అన్ని దేశాల కంటే చూస్తే. తప్పనిసరి రేపు ఆహ్వానిస్తారు. చూడండి, రెడ్ కార్పెట్ వేసి మనందరినీ ఆహ్వానించకపోతే చూడండి. అంటే ట్రంప్ ఆలోచనలు క్షణికం, అంటే చంచలత్వం ఎక్కువ. ఆ చంచలత్వంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడు, వెనుకపోతున్నాడు. అందుకని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే మంచిగా ఉంటది. కానీ ఆలోచించకుండా మాట్లాడి తర్వాత ఆలోచన చేస్తున్నాడు కనుక అన్ని నిర్ణయాలు రివర్స్ వెనక్కిపోతున్నాయి. అందుకని ట్రంప్ మాటల్లో అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు. ఇవాళ మళ్ళీ మీరు అన్న శుభవార్త ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు. మళ్ళీ రేపు ఇంకో మాట మార్చడానికి నమ్మకం లేదు కనుక చూద్దాం. అప్పుడే ఇల్లు అలికారు, పండుగ కాలేదు, ఇంకా పండుగ జరపాలి. రైట్. ఓకే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. వివిధ వార్తాపత్రికల్లోనూ వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ అభిప్రాయాన్ని, విశ్లేషణను అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది ఇవాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా.